ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈరోజు లోకేష్ ప్రారంభించారు. మీరు లోకేష్ క్రెడిట్ కూడా మార్చాలి. ఇంకా యువ నాయకుడు తీసుకుంటున్నాడు, ఆయన ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్య చర్చలు అదాని డేటా సెంటర్లు అన్నీ ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి లోకేష్ ఈరోజు దాన్ని ప్రారంభించారు. 161 సేవలు, 153 అన్నవి 161 ఇప్పుడు అయ్యాయి. మంచిదే, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో చేరడం, అందులో ఏమీ సమస్య లేదు. కానీ దీని గురించిన క్లారిటీ ఉందా? ఇంకోటేమో విజన్ ఎలా ఉన్నా ఈ సమస్య అక్టోబర్లోనే దీని మీద ఒప్పందం కుదిరింది ఢిల్లీలో మెటాతో. 2024 అక్టోబర్ 22న ఢిల్లీలో జరిగిన సమావేశంలో లోకేష్, పరిశ్రమల కార్యదర్శి యువరాజు, సిఇఓ దినేష్, మెటా కంపెనీ ఇండియా ఉపాధ్యక్షులు సంధ్యా దేవనాథన్, మెటా కంపెనీతో ఒప్పందం అనేది. దీని అంతటికి సంధానకర్త ఎవరు? మెటా కంపెనీ. సో ఇవన్నీ చేయాలి. నిజానికి ఇప్పుడు కూడా నేను రేపు నెల్లూరు పోతున్నాను అనుకో, టికెట్ బుక్ చేసుకొని ఇవన్నీ ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి. వీటన్నిటి సమన్వయం చేస్తున్నారు, ఇంకొన్ని కలిపారు. దీంట్లో మీరు చెప్పే విశేషణాలు ఇవన్నీ అలా ఉంచితే పౌర సేవలకు సంబంధించిన డేటా సేఫ్టీ అనేది ఉందా, క్లారిటీ ఉందా? 161 సేవలు ఇవన్నీ మెటా ద్వారా చేసుకోవడానికి కుదిరినప్పుడు అది ఏ విధమైన అవగాహన ఉంది మెటా కంపెనీతో మనకు అని ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా 2022 ఫిబ్రవరి 10వ తారీఖున మెటా కంపెనీతో ఇలాంటి చర్చలు అవి జరిపారు. ఏది డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి వాట్సాప్ ఇండియా ముందుకు వచ్చిందని, రాష్ట్రంలో 15,000 మంది యువతకు 15,000 మంది యువతకు 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇదంతా చేస్తాం, 40 సాఫ్ట్వేర్ కోర్సులు వగైరా ఇవన్నీ అప్పుడు కూడా హడావుడి చేశారు. దేశంలో ఇప్పుడు ప్రపంచంలో హౌ బెంగళూరియన్స్ యూజ్ వాట్సాప్ టు కనెక్ట్ సివిల్ ఇదని ఉంది. అంటే ఒకటి కాదు నేను చెప్పేది, చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మరీ ముఖ్యంగా పెగాసిస్ నివేదిక వచ్చిన తర్వాత డేటా సేఫ్టీ ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న. హైదరాబాద్ పోలీసులు నిన్న కూడా సివి ఆనంద్ కమిషనర్ ఈ ఫ్రాడ్ గురించి పెట్టారు. కాబట్టి ఇక్కడ మెటాతో ఒప్పందం అనేది అక్టోబర్లో జరిగింది. దాని వివరాలు ఎలా ఉన్నాయి, మెటా కంపెనీ నుంచి పౌరుల భద్రత, డేటా సేఫ్టీ ఎలా జరుగుతుంది అన్నది మటుకు ఇందులో పెద్ద ప్రశ్న. ఇందులో రెండో ఇది లేదు. ఆ విషయం ఎక్కువ చెప్పట్లేదు. ఇది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు కూడా అధికారులను హెచ్చరించారు. ఒక 10 రోజుల కిందట ఈ విషయం మీద సమీక్ష చేసి ఇలా మొదలవుతుంది ఇదంతా చెప్పినప్పుడు చంద్రబాబు ఇవన్నీ ఉపయోగించుకోవడం మంచిదే, కానీ డేటా సేఫ్టీ గురించి మీరు జాగ్రత్త పడాలి అని. ఏంటి ఆ జాగ్రత్తలు ప్రజలకు చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి చేతిలో లేరు కదా, ఎవరో ఫ్రాడ్స్టర్స్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అంటే గతసారి డేటా చౌర్యం జరిగిందనే కేసులు చాలా భారీగా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచి, వాలంటీర్ల నుంచి డేటా చౌర్యం ఎలా జరిగింది, అది భద్రతకు ఎలా ముప్పు తీసుకొస్తుంది, ఇవన్నీ కూడా చెప్పున్నారు. వీటిని ఈ డేటా భద్రత కోసం ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకున్నారు? మెటా కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమి వాళ్ళు హామీలు ఇచ్చారు, తర్వాత వాళ్ళకు మనం చెల్లింపులు ఇవన్నీ ఎలా ఉంటాయి? కాబట్టి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇది టెక్నికల్ పార్ట్. ఎట్లయినా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాట్సాప్లో ఇవన్నీ కూడా వాడేస్తున్నారు. అనేక దేశాల్లో అనేక రకాల, అంటే ఈ పౌర సేవలు వినియోగించుకోవడానికి ఈ డేటా మీరు అన్నీ మీ వివరాలన్నీ పెట్టాలి కదా, మీ మొత్తం వివరాలు అక్కడ పెట్టాలి. ఇక్కడ దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల మీద ఆధారపడింది. పౌర సేవలన్నీ వాలంటీర్లు ఇళ్ళ దగ్గర నుంచి చేస్తారు. ఒకసారి ఏంటి వాళ్ళకి ఇచ్చిన, నాకు చాలామంది చెప్పింది పెన్షన్లు వస్తాయనేది నెంబర్ 1, తెచ్చి ఇంటికి ఇస్తారని, అదొకటి. ఎట్లాగో వస్తాయి ఏదో రూపంలో, లేకపోతే వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ ముఖ్యమైనది సర్టిఫికేట్లు, క్యాష్ సర్టిఫికేటు, లేకపోతే ఈబీఎస్ సర్టిఫికేటు, లేకపోతే ఇంకా రకరకాల లైసెన్సులు, వీటన్నిటికీ కూడా వీటి చుట్టూ ప్రదర్శనలు చేయలేక చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఇచ్చిస్తున్నారు వీళ్ళు ఒక్కసారి వాళ్ళకి ఇస్తే అని. నా సందేహము లేదా నా అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇవి పని చేయించినట్టుగా ఉన్నారు. వీళ్ళు వాలంటీర్లు వర్సెస్ వాట్సాప్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది వాలంటీర్స్ వర్సెస్ వాట్సాప్. పౌరులకు సేవ జరగడం, ఇంట్లో నుంచి పనులు జరుపుకోవడం, దట్స్ ఆల్ ఓకే. కానీ ఇప్పుడు వాట్సాప్ వర్సెస్ వాలంటీర్స్ లాగా ఇంత తొందరగా వాలంటీర్లను ఎలా రీప్లేస్ చేయగలుగుతున్నారు అంటే, వాట్సాప్
ద్వారా మీరు 161 సేవలు మీకు అందుతున్నప్పుడు వాళ్ళెవరో వచ్చి చేయడం ఎందుకు? డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కూడా దాని ద్వారా మీరు చేసుకోవచ్చు అని. సో దీంట్లో ఒక రాజకీయ ధర్మ సూక్ష్మం కూడా ఉంది. అది ఓకే, ప్రభుత్వం అలా చేసుకోవచ్చు. అనేక దేశాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సెన్సిటివ్ డేటా ఇప్పుడు అన్నీ వాళ్ళ ద్వారా పోతాయి కదా. ఇప్పుడు ఈ వివరాలే పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఓటర్లను మేనేజ్ చేశారనేది కదా గత ప్రభుత్వం మీద ఆరోపణ. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారనేది కాదు, పౌరులుగా సిటిజన్స్గా ప్రభుత్వం నుంచి కొన్ని కనీసమైన భద్రతలు, కనీసమైన చర్యలు ఆశిస్తున్నాం. కాబట్టి నేను వాట్సాప్ సేవలు అనేవి వాటిని స్వాగతిస్తూనే దీనికి సంబంధించిన సమాచారము, దీని నిర్వహణ తీరు, ముఖ్యంగా భద్రత కోణం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మటుకు ఉంది. నేను ఉదయం చూసిన మేరకు ఆ కోణం నాకు అంతగా కనిపించట్లేదు. అంటే క్లారిటీ ప్రజలకు అందడం లేదు. చంద్రబాబు 10 రోజుల కింద కూడా హెచ్చరిస్తున్నారంటే ఏం చర్యలు తీసుకున్నారు? లోకేష్ తదుపరి మీట్ ది మీడియాలో అయినా సరే పౌరులకు ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం మటుకు ఉంది. ఎందుకంటే వర్మ మనకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, ఏం చేయాలి, అది ఎవరు దాన్ని డీల్ చేస్తున్నారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అన్నారు, అన్నీ పెట్టారు. ఓకే, ఇప్పుడు మీరు రైల్లో అయినా ఇంకొకటైనా కొన్నింటికి అసలు ఏమీ ఇబ్బంది లేదు, నొక్కితే వచ్చేదానికి కూడా తిరగాల్సిన, అవన్నీ తప్పిపోతే చాలా మంచిదే. బట్ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇందులో పెడుతున్నారు. ఇంకోటి తెలుసా వర్మ, మనం పౌర అంటున్నాం, పౌర కాదు వ్యాపార సేవలు కూడా దీని ద్వారా వస్తున్నాయి. ట్రేడ్ లైసెన్సులు కూడా వాట్సాప్ ఇస్తుంది, వాట్సాప్ ద్వారా అన్నప్పుడు మరి కీలకమైన అంశాల్లో కూడా దీని ద్వారా చేసేయడం జరుగుతుందా? కాబట్టి ఇక్కడ టెక్నికల్ విజన్ దాని గురించి మటుకు మనం మాట్లాడడం ఓకే, కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయాలు, అలాగే ప్రజాస్వామ్యము, గోప్యతకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు మహిళల భద్రత ఇదివరకు చర్చనీయమైంది, ఇప్పుడు ఏమవుతుంది, అన్ని విషయాలు దానికి పోతాయా? ఇవి ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి. నేను ఇక్కడ కాదు, సుప్రీంకోర్టులో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. మొన్న ఒక దాన్ని తీసేస్తే వాళ్ళు కేసు చేశారు, మెటా వాళ్ళు కూడా. నిన్న నయనతార ధనుష్ మధ్య కేసులో కూడా వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కోర్టులో కేసేసి, అంటే డేటా ఒక బొమ్మ, ఒక క్లిక్ అన్నది కూడా ఈరోజు చాలా చర్చనీయం అయిపోతూ ఉంది. అందువల్ల ఆ కోణంలో ఏం చేశారు అన్నది మటుకు లోకేష్ బాబు గారు తదుపరి విడతలోనైనా క్లారిటీ ఇవ్వడం చాలా మంచిది. అది పౌరుల భద్రత కోసము, ప్రభుత్వం మీద విశ్వాసం